ఇద్దరు సమీప బంధువులే ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. నువ్వు లేనిది నేను ఉండలేను అని చెప్పి భావించారు. అయితే ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఒకే గదిలో కరీంనగర్లో ఉన్నటువంటి వావిలాలపల్లిలో అరుణ్, అలేఖ్య అనేటువంటి యువతి యువకులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ ఆసుపత్రిలో ఉన్నాము. ఇద్దరికి సంబంధించిన బంధువులు వచ్చారు. శోక సముద్రంలో మునిగిపోయింది. చాలా విషాదాన్ని నింపింది. ఇదే అంశానికి సంబంధించి పోలీసులకి సమాచారం అందగానే పోలీసులు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఏంటి అసలు ఒకసారి తెలుసుకుందాం. ఏం జరిగింది సార్? మీకు దృష్టికి ఎప్పుడు వచ్చింది? అసలు ప్రధానమైన కారణం ఏంది అబ్జర్వేషన్? ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో అరుణ్ కుమార్ వావిలాలపల్లిలో కిరాయికుంటున్న ఇంటిలో తను అండ్ ఇంకొక అమ్మాయి ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం వచ్చింది. తర్వాత వాళ్ళ బంధువుల ద్వారా వచ్చినటువంటి దరఖాస్తును బట్టి అలైక్య భూపాలపట్నం విలేజ్ చొప్పదండి మండలం, అదేవిధంగా అరుణ్ కుమార్ కూడా చొప్పదండి మండలం చిట్యాలపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు. వీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టుగా తెలిసింది. తర్వాత ఈ అమ్మాయికి వేరే సంబంధాన్ని కూడా ఈ అమ్మాయి ఒప్పుకోవడం జరిగింది. కానీ ఈ ప్రేమించిన అబ్బాయితోని ఉండడం కోసము అట్లనే వాళ్ళ పెద్దల్ని ఒప్పించుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తుంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నాం. సో మొత్తం మీద ఇద్దరు ఇష్టపడ్డారు. ఆ విషయాన్ని పెద్దలకి చెప్పలేదు, ఒప్పుకోలేదు అని చెప్పి భావించారు. అయితే అమ్మాయికి ఈ క్రమంలోనే వేరే అబ్బాయితో కూడా వివాహ సంబంధం నిశ్చయమైంది. ఈ క్రమంలోనే ఒప్పుకోలేదు అని చెప్పి మనోవేదనకు గురయ్యి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి చూద్దాము. ఈ పరిస్థితి అయితే చాలా హృదయ విదారకంగా ఉంది. ఇద్దరు ఇబ్బందులకు ఎదుర్కొని అనేక సవాళ్ళను అధిగమించి పెళ్లి చేసుకుంటే బాగుండేది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పోలీసు స్థానికులు, ఇరు వర్గాలకు సంబంధించినటువంటి బంధువులు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒక్కసారిగా చూద్దాము. వీళ్ళంతా కూడా ఇద్దరు బంధువులే అయినప్పటికీ కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్లలేదు ఆ విషయాన్ని అనే కోణంలోనే చర్చ జరుగుతుంది. అందరినీ ఎవరిని కదిలించినా అదే జరుగుతుంది. మీరు ఏమవుతారండి? బంధువులు అవుతారా? అమ్మాయికా అబ్బాయికా? అబ్బాయికి. ఏంటి అసలు ఏం జరిగింది? మీ దృష్టికి తీసుకొచ్చారు? అసలు మేము డోర్ కాడికి పోలేదు. ఇద్దరు ఇక్కడ లోపల చేస్తాడు పిల్లాడు. ఓకే, అంటే వాళ్ళు చేసుకుంటుంది అంతే. అంటే వీళ్ళు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నాం అనే సంగతి తెలియదు ఎవరికి. అలాంటిది మాకే తెలియదు. అయినా వారికి వారే నిర్ణయించుకొని ఇద్దరు కుమారులే, ఇద్దరు వరుస అయిన వాళ్ళే, ఇద్దరు చుట్ట బంధువులే. మళ్ళీ వాళ్ళ దూరం వాళ్ళు ఎవరు లేరు, పరాయిలు కూడా వాళ్ళు లేరు.